కడలిలో కెరటాలు దీపాల కిరణాలు, కడలిలో కెరటాలు దీపాల కిరణాలు, నోటిలో కిల్లకిల్లలు ఏటిలో గల్గల్లు. కడలిలో కెరటాలు దీపాల కిరణాలు, కడలిలో కెరటాలు దీపాల కిరణాలు, నోటిలో కిల్లకిల్లలు ఏటిలో గల్లగల్లలు. పాలనురుగులోని తెలుపు, పాలనురుగులోని తెలుపు, కనుపాపలోని నలుపు. ఎవరు సృష్టిస్తాడు కదాన్ని? ఎన్ని లక్షల మంది రవివర్మలు సృష్టించగలరు? పాలనురుగులోని తెలుపు, కనుపాపలోని నలుపు. చన్నమైన మరపురాని మధురమైన తలపు, ఎవరిదో ఆ తీయని పిలుపు, ప్రేమకే కనుచూపు. క్షణమైన మరపురాణి మధురమైన తలపు, ఎవరిదో ఆ తీయని పిలుపు. ఎక్కడ నేను ఏది ఆకర్షిస్తూ పోతూ ఉండినా అది కార్యరూపమైనటువంటి జగత్త, కారణమైనటువంటి పరమేశ్వరుడ. యద్యద్విభూతి మత్సత్వం శ్రీమత్ ఊర్జితం ఏవవా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం అర్జున. ఎక్కడ నిన్ను ఏది ఆకర్షించినా, ఏది నీకు అందంగా కనపడదా, ఏది నీకు కాంతివంతంగా తెలిసినా, దీనిలో ఏ వైభవం గోచరించినా ఆ వైభవం దానికి సంబంధించింది కాదు, నాకు సంబంధించింది తెలుసుకుంటురా. ఇది నేను పిలుస్తున్న ప్రతి చోట నుండి నువ్వు ఏది నిన్ను ఆకర్షించినా, నేను చెప్తున్నా నిన్ను ఆకర్షించేటువంటి వస్తువు నేనే, అర్థం చేసుకో ప్లీజ్. ఎందుకని? అవి ఆకర్షిస్తాయి, కానీ నేను ఆనందాన్ని కూడా ఇస్తాను. ఈ ప్రపంచంలో ఆకర్షించేవన్నీ ఒక దశలో ఆనందాన్ని ఇచ్చి మరొక దశలో దుఃఖాన్ని పంచుతాయి, కానీ నా దగ్గర కాదు. నేను ఆకర్షిస్తాను, ఆనందంగానే ఉంటాను. కాబట్టి కార్యరూపమైనటువంటి ప్రతి అందంలో కారణమైనటువంటి పరమేశ్వరుని చూడడానికి ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో, దాన్ని ప్రాప్తింపజేసుకోవడం ఏదైతే ఉందో, అదే భక్తి సార్. ఇప్పుడు అర్థమైంది? ఉన్నదంతా తానే. ప్లీజ్ జస్ట్ సూత్రానికి ఎలా పోయే ముందు అర్థం చేసుకోండి. ఉన్నదంతా భగవంతుడే, రెండవ వస్తువు లేదు. అవునా? అయితే ఇంకా ప్రపంచంలో ఉన్నదంతా పరమేశ్వరుడు అయినప్పుడు పరమేశ్వరుడు ఎక్కడున్నాడనే ప్రశ్న లేదు, మట్టి ఎక్కడుంది కుండలనే ప్రశ్న లేదు. పరమేశ్వరుడు అంత అదే కదా, ఈశావాస్యం ఇదగం సర్వం, ఇదగం సర్వం ఈశావాస్యం. పరమేశ్వరుడు వ్యాప్తం, అంతటా ఆయన నిండిపోయి ఉన్నాడు. లోకమంతా లోకేశ్వరుడే, ప్రపంచమంతా పరమేశ్వరుడే. ప్రపంచమంతా పరమేశ్వరుడు నిండిపోయి ఉన్నాడు అనే విషయం ప్రపంచానికి తెలియదు. లోకంలో ఉన్నదంతా లోకేశ్వరుడే అని లోకానికి తెలియదు. అండర్స్టాండ్? వాసన ఎక్కడి నుంచో రాదు, పువ్వులో నుంచే వాసన వస్తుంది. పువ్వు నుండి వాసన వస్తుంది, కానీ వాసన తన నుండి వస్తుందని పువ్వుకు తెలియదు. నువ్వు తెలుసుకుంటావు, మంచి వాసన స్వామీజీ అంటావు. అవును, నీకు తెలుస్తూ ఉంది. కాబట్టి పువ్వులో వాసన ఉంది అని తెలియడం ఒకటి, ఆ వాసనను అర్థం చేసుకోవడం ఒకటి. ఇదిగో పువ్వులో వాసన ఉంది కానీ పువ్వుకు తెలియదు. లోకంలో పరమేశ్వరుడు ఉన్నాడు కానీ లోకానికి తెలియదు. దేహంలోనే దేవుడు ఉన్నాడు, మనకు అర్థం కావడం లేదు. అర్థమవుతా ఉంది ఇప్పుడు? కాబట్టి పువ్వులో ఉండేటువంటి పరిమళాన్ని నువ్వు ఎలాగైతే తెలుసుకుంటూ ఉన్నావో అలా తెలుసుకోవడం జ్ఞానం. కాబట్టి అంతటా ఉండేటువంటి పరమేశ్వరుడు, అంతటా ఉండేటువంటి ఈ లోకానికి తెలియకపోవచ్చు, లోకులకు అర్థం కాకపోవచ్చు. ఒక్కసారి కనుక మనలో వివేకం వస్తే ఏది ఉందో అది అర్థమైపోద్ది. యథావత్, దట్స్ మై పాయింట్ టుడే. యథావత్, ఉన్నది ఉన్నట్లుగా అర్థం కావాలి, అంతే. ఏదో ఏదో అర్థమయ్యేందుకు అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే అంతా ప్రేమే. నాయన కనెక్షన్, అంతా ప్రేమే, అంతా పరమేశ్వరుడే. పరమేశ్వరుడిని ప్రేమ అనే పేరుతో నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, అంతే, ఇంకేం లేదు. ఏదైతే మనం భగవంతుడు అంటున్నామో, పరమేశ్వరుడు అంటున్నామో, జగత్ కారణం అంటున్నామో, ఆయన్నే ప్రేమ అనే పదంతో ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, అంతకన్నా ఇంకేం లేదు. కాబట్టి అంతటా పరమేశ్వరుడే కదా, అంతటా ప్రేమే. నీలో నాలో ఎవరు?
అంతటా భగవంతుడు ఉన్నాడు, నాలో మాత్రం లేడు స్వామీజీ. థ్యాంక్ యూ సార్, యు ఆర్ ద్వైతి. నీ పేరు ద్వైతి సార్. తల్లిదండ్రులు ఏమన్నా పెట్టనీ కానీ నేను మాత్రం అంటున్నా, నువ్వు ద్వైతి. నువ్వు రెండు చూడడానికి అలవాటు పడ్డవాడివి. ఉన్న ఒక సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయడానికి సిద్ధంగా లేనిటువంటి వాడివి. నేనే కాదు, ఈవెన్ శాస్త్ర కెనాట్ హెల్ప్. అండర్స్టాండ్? కాబట్టి ఉన్నదంతా ప్రేమే అయినప్పుడు, ప్రపంచం ఉన్నదంతా ప్రేమ అయినప్పుడు నాలో లేకుండా ఎలా ఉంటుంది అనేది. కాబట్టి నాలో కూడా ప్రేమే ఉంది. నాలో ప్రేమ ఉండడం అంటే బ్యాగులో కూరగాయలు ఉన్నట్టుగా, బుట్టలో పండ్లు ఉన్నట్టుగా నాలో ప్రేమ ఉందే? లే, నేనే ప్రేమ. ప్రేమైవాహం. అండర్స్టాండ్? ప్రేమ ఏవ అహం. అహం నేను కేవలం ప్రేమ స్వరూపుణ్ణి. ప్రేమైవాహం. అతః దేర్ ఫార్ సిద్ధం. పరమేశ్వరుడు నా దగ్గర ఇప్పుడు సిద్ధం. నేనే ప్రేమని తెలిస్తే, భగవంతుడు కూడా ప్రేమే గనక, రెండు ప్రేమలు లేవు గనక, ప్రేమ ఏకమేవా అద్వితీయం గనక, ఉన్నదంతా ప్రేమ అయినప్పుడు నాలో ఉన్నది ప్రేమే. నో, నేనే ప్రేమ. అతః సిద్ధం. బ్రహ్మైవాహం. ప్రేమైవాహం, బ్రహ్మైవాహం. కాబట్టి పరమేశ్వరుడు నీకు ఎప్పుడన్నా అప్రియంగా ఉంటాడా? ప్రేమ కూడా అప్రియం కాదు. మొట్టమొదట ప్రేమ లేదు అనేది తీసేయండి. డబ్బు లేని వాళ్ళు ఉండొచ్చు ఈ ప్రపంచంలో, పదవులు లేని వాళ్ళు ఉండొచ్చు ఈ ప్రపంచంలో, ఆరోగ్యాలు లేనటువంటి వాళ్ళు ఉండొచ్చు, ఆదాయాలు లేని వాళ్ళు ఉండొచ్చు, కానీ ప్రేమ లేని వాళ్ళు మాత్రం లేనే లేరు. ఎవడు దేన్ని ప్రేమిస్తున్నాడు వేరే విషయం, కానీ ప్రేమ మాత్రం అందరి దగ్గర ఉంది. ఎవడు అంత ఖర్చు పెడుతున్నాడు, ఏం కొంటున్నాడు అనేది వేరే విషయం. డబ్బు ఉంటేనే కొంటాడు. ఎవరు ఎవరిని ప్రేమిస్తున్నారు అనేది వేరే విషయం. ప్రేమ ఉంటేనే ప్రేమిస్తాడు. ప్లీజ్ అండర్స్టాండ్. కాబట్టి ప్రేమ అనేటువంటిది అందరి దగ్గర ఉంది. ఏ వైపు పోతూ ఉంది, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. కానీ నేను చెబుతున్నది ఏంటంటే, ఏ వైపు అన్నా పోని, అది చేరవలసిన గమ్యం మాత్రం ఒక్కటే అంటున్నాను. ఏదైతే కారణాంతరమో అక్కడికే పోవాలా. ఏ నది ఏ వైపు ప్రయాణం చేసినా సాగరం వైపే పోయినట్టుగా, ఏ ప్రేమలు ఏ విధంగా కదిలినా, భార్యను ప్రేమించినా, భర్తను ప్రేమించినా, బిడ్డను ప్రేమించినా, ఎవరిని ప్రేమించినా, బంధువుని ప్రేమించినా, స్నేహితుడిని ప్రేమించినా, తోటి ఉద్యోగిని ప్రేమించినా, ఎవరినైనా ప్రేమించు. సరేనా? నువ్వు ప్రేమించేది ప్రేమని. అదే లవ్ దై నైబర్ యాజ్ దై సెల్ఫ్. క్యా బాత్ హై. నీ పొరుగు వాళ్ళని ఇలాగా ప్రేమించు. ఎప్పుడు తెలుసా? నువ్వు వాడు ఇద్దరు ప్రేమ ఒకటే ప్రేమ అని తెలిసినప్పుడే, లేకపోతే కుదరదు. అది ఆదేశం, సందేశం. నీ పొరుగు వాడిని ప్రేమించండి, మూడో ఇంటి వాడిని ద్వేషించమని కాదు. ఇవన్నీ వర్కౌట్ కావు. ప్లీజ్. డాక్టర్ పౌల్ డూసన్, జర్మన్ ఓరియంటలిస్ట్ వచ్చాడు మన దేశానికి 100 సంవత్సరాల క్రితం. ఆయన తిరిగి వెళ్లే ముందుగా బొంబాయిలో ఫేర్వెల్ పార్టీ చాలా ఘనంగా వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ఆ వీడ్కోలు సభలో ఆయన అన్నటువంటి ఒక మాట చెప్తున్నా, నేను కాదు, ఈజ్ ఎ క్రిస్టియన్. డాక్టర్ పౌల్ డూసన్ గొప్ప తత్వవేత్త, గొప్ప వైదుష్యం కలిగిన వాడు. అటువంటి వాడు భారతదేశానికి వచ్చి సంస్కృతం నేర్చుకున్నాడు. అసలు ఏంటి ఈ సంస్కృతి చూద్దామని మన గ్రంథాలన్నీ అధ్యయనం చేశాడు. వేదం చదివాడు, ఉపనిషత్తులు చదివాడు, గీత అన్నీ చదివాడు. సంపూర్తి చెందిన తర్వాత వెళ్ళిపోతున్నాడు తిరిగి జర్మనీకి. అప్పుడు ఫేర్వెల్ పార్టీ అక్కడ అంటాడు, ద గాస్పల్స్ క్వైట్ కరెక్ట్లీ ఎస్టాబ్లిష్ యాజ్ ద లా ఆఫ్ మొరాలిటీ, యాజ్ ద హైయెస్ట్ లా ఆఫ్ మొరాలిటీ. ది గాస్పల్స్ quite correctly establish as the highest law of morality. Love thy neighbor as thyself. But why should I do so? His own words. Just I am repeating. But why should I do so? Since by the order of nature, I feel pain and pleasure only in myself, not in my neighbor. The answer is not in the Bible. It is in the Veda. In the great sentence, Tattvamasi,
which combines in 3 words the entire sum of metaphysics and morals. You shall love your neighbor as yourself, because you are your neighbor. You are your neighbor. ఇది ప్రేమ స్వరూపం. ధర్మాన్ని గురించి, విశిష్టమైన ధర్మాన్ని గురించి బైబిల్ అద్భుతంగా ప్రవచించింది. ది గాస్పెల్స్ quite correctly established as the highest law of morality. Love thy neighbor as thyself. నీ పొరుగువాణ్ణి నీలాగా ప్రేమించు అని చెప్పింది. ఉత్తమోత్తమైనటువంటి ధర్మం, ఉత్కృష్టమైనటువంటి ధర్మం. బట్ వై షుడ్ ఐ డూ సో? అసలు నేను ఎందుకు ప్రేమించాలా నా పొరుగువాణ్ణి అని నేను క్వశ్చన్ చేశాను. బైబిల్ని అన్నాడు. ఈజ్ ఎ క్రిస్టియన్, పౌల్ డూసన్. బట్ వై షుడ్ ఐ డూ సో? సిన్స్ బై ద ఆర్డర్ ఆఫ్ నేచర్ I feel pain and pleasure in me, in myself, not in my neighbor. నా సుఖం నాది, నా దుఃఖం నాది, నా బాధలు నావి, నా రాగద్వేషాలు నావి, వాడి బాధలు వాడి, వాడి సుఖాలు వాడి. సుఖమైన దుఃఖమైన నాది నేను అనుభవిస్తున్నాను, వాడిది అనుభవించడం లేదు. నా సుఖాలు దుఃఖాలు వాడు అనుభవించడం లేదు. అలాంటప్పుడు వాడిని నాలాగా ఎట్లా చూస్తాను? ద ఆన్సర్ ఈజ్ నాట్ ఇన్ ద బైబిల్. నీ పొరుగువాడిని ప్రేమించని చెప్పాడే కానీ దానికి నాకు ఎలా, ఎందుకు ప్రేమించాలి అని నేను క్వశ్చన్ చేసినప్పుడు దానికి ఆన్సర్ లేదంటాడు. ఇట్ ఈజ్ ఇన్ ద వేద. వేదంలో దొరికింది నాకు అంటాడు. బైబిల్ని అధ్యయనం చేశాడు. ఈవెన్ టుడే ఐఎమ్ ఏ క్రిస్టియన్, నో డౌట్. బట్ దానికి ఆన్సర్ దొరకలేదు అక్కడ. ఇక్కడ దొరికింది. తత్ త్వం అసి. తత్ ఆ పరమేశ్వరుడు, త్వం నీవు, అసి అయ్యున్నావు. ఎందుకని? ఉన్నదంతా ప్రేమే. జగత్కారణం బ్రహ్మ. జగత్తులో ఉన్నదంతా తానే. జగత్తులో ఉన్నదంతా తానే అయినప్పుడు నీలో లేకుండా ఎట్లా ఉంటాడయ్యా? ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? నీవుగానే ఉన్నాడు అంతే. కాబట్టి నిన్ను నువ్వెంతైతే ప్రేమించుకుంటావో అలాగే పక్కవాడిని కూడా ప్రేమిస్తావు. ఎందుకో తెలుసా? వాడెవడే వాడు, నువ్వే వాడు కనుక. ఎంత అద్భుతమైనటువంటి అవగాహన! ఏమి ఇది ప్రచార కార్యక్రమం కాదు, ప్రబోధ కార్యక్రమం. అండర్స్టాండ్? అర్థమైందా? దీన్ని ప్రచారం చేస్తే ఏమీ ఉపయోగం లేదు. ప్రబోధం, మనిషికి జ్ఞానం. ఇది జ్ఞానం కలగాలి. ఊరికే ప్రచారం చేసినంత మాత్రం ఉపయోగాలు లేవు. ఇవన్నీ ప్రచారం అన్ని గవర్నమెంట్ పాలసీస్ అవన్నీ. ఇది ప్రబోధం. కాబట్టి బోధ, జ్ఞానం అందాలి మనిషికి ప్రకర్షణ. చక్కగా ఈ జ్ఞానం అనేటువంటిది అందాల్సిన అవసరం ఉంది. ఇది గనక అందిందంటే మాత్రం అంతటా పరమేశ్వరుడే ఉన్నాడు గనక, ఆయన ప్రేమ స్వరూపుడు గనక, అంతటా ఉండేది ప్రేమే గనక, నాలో ఉండేది కూడా భగవంతుడే. ప్రేమ వివాహం, నేనే ప్రేమ స్వరూపుణ్ణి, ఉన్నది ప్రేమేనని తెలిసి. ప్లీజ్, అందువల్ల ఎవడికి ఏదైనా ప్రియం కావచ్చు, అప్రియం కావచ్చు, కానీ వాడికి వాడు అప్రియం కాడు. చూడండి తమాషా. శాస్త్రం అంటది, కదాచిన్నాహం అప్రియ, కదాచిత్ అహం నా ప్రియ. ఏ పరిస్థితుల్లో కూడాను నాకు ఈరోజు ప్రియంగా ఉండే వ్యక్తి రేపు అప్రియంగా మారచ్చు. ఈరోజు ఎవరినైతే ప్రేమిస్తున్నాను రేపు వాళ్ళని ద్వేషించవచ్చు. ఈరోజు నాకు మిత్రుడు రేపు శత్రువు కావచ్చు. ఈనాటి శత్రువు రేపు మిత్రుడు కావచ్చు. కానీ నేను మాత్రం ఎప్పుడు నాకు ప్రియమే. అది అడ. ఎందుకని? నువ్వే ప్రేమ స్వరూపం, నువ్వే పరమేశ్వరుని యొక్క స్వరూపం గనక. కాబట్టి ఉన్నదంతా ప్రేమేనని తెలిసి మనం కూడా ప్రేమ స్వరూపులమే అనేటువంటి సత్యాన్ని అర్థం చేసుకు